ఫ్రెండ్స్, కొడాలి నాని సీటు రద్దు చేసిన ఈసీ తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఇటీవల ప్రకటించారు. అయితే కొడాలి నానికి గత ఎన్నికల కంటే 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ కొడాలి నాని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆయన తప్పుడు సమాచారం పొందుపరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారంటూ ఈ ఫిర్యాదులో వారు స్పష్టం చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను ఈ ఫిర్యాదు పత్రానికి టీడీపీ నేతలు జత చేశారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అయితే తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ అయితే అటు కొడాలి నానితో పాటు ఆయన అనుచరుల్లో టెన్షన్ కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మరోవైపు నామినేషన్ దాఖలు చేసే గడువు గురువారంతో ముగిసింది. ఒకవేళ రిటర్నింగ్ అధికారి కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు తప్పని నిర్ధారిస్తే ఎన్నికల బరి నుంచి కొడాలి నాని తప్పుకోక తప్పదని ఓ చర్చ సైతం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.